ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులందరికీ, విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రైజ్ ది లార్డ్. రండి, దేవుని వాక్యం వినండి. మీరందరూ మీ స్థలాల్లో దేవుని వాక్యం శ్రద్ధతో వినటకు మీరు వచ్చినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సర్వసమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. దైవ సేవకులారా, మిమ్మల్ని ఇంకా హెచ్చించి ఆయన పరిచర్యలో బహుగా మిమ్మల్ని వాడుకొనుగాక. విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వసమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దైవ సేవకులు అన్నప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, అంటే వయసులో పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, విశ్వాసులు అనే పరిశుద్ధులని పిలిచినప్పుడు ఇక్కడ వయసులో తారతమ్యం లేదు. వారు వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, టీనేజర్లు ఉన్నవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. క్రీస్తునందున్న పరిశుద్ధులకు చెప్తున్నా. ఈ వాక్యం విన్నప్పుడు ఇంకెవరైనా క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా రక్షించబడి బాప్టిజం పొందకుండా ఉన్నవారు కూడా రక్షించబడి బాప్టిజం తీసుకొని మీరు కూడా పరిశుద్ధులు కావాలని మీకు కూడా వాక్యం చెబుతున్నాం. రండి ప్రియులారా, దేవుని వాక్యం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఇదివరకు అబ్రహామును పిలిచిన మహిమగల దేవుని గురించి విన్నాం. మహిమగల దేవుని చేత అబ్రహాం పిలువబడ్డాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడైన వాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా అబ్రహామును పిలిచిన దేవుని గురించే మాట్లాడుతున్నాం. అబ్రహాము జీవితంలో ఇంకా మొదలుపెట్టలేదు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆ అబ్రహామును పిలిచిన దేవుని తర్వాత మాట్లాడుకుందాం. ఓ ప్రత్యేకమైన మాట 21వ కీర్తనలో 7వ వచనం చెప్పాలని నేను కొంచెం ప్రేరేపించబడుతున్నాను. దయచేసి చూడండి. 21వ కీర్తన 7వ వచనం. యాలననగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన నీ వాక్యము ద్వారా ఎవరైతే వాక్యం వినడానికి దైవ సేవకులు, విశ్వాసులు వింటున్నారో వారిని, నన్ను బలపరిచి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఎంత గొప్ప అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఈ 21వ కీర్తనలో దావీదు కొరకు రాసుకుంటూ రాజు దేవుని బట్టి సంతోషిస్తాడు, దేవుని బలాన్ని బట్టి అతిశయిస్తాడు, అతనికి రక్షణ చూపించాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన ఎదుర్కొంటున్నాడు, అపరాజి కిరీటంతో అతన్ని ధరింపజేశాడు, అలాగనే రక్షణ అతనికి గొప్ప ఐశ్వర్య ప్రభావంగా చేశాడు, నిత్య ఆశీర్వాదాలతో అతను నింపాడు అని చెప్పుకుంటూ చాలా విషయాలు ఆ 21వ కీర్తనలో 6 వచనాలు ఎన్నో రాయబడ్డాయి. 7 వచనంలో ముఖ్యమైన మాట, అద్భుతమైన మాట, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఎందుకో ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో ఈ వర్తమానం దైవ సేవకులు అయిన మనందరికీ, పరిశుద్ధులందరికీ చెప్పాలని నేను ఆశపడుతున్నాను, చాలా ప్రేరేపించబడుతున్నాను. నేను చాలా భారంతో కూడా ఉన్నాను. ప్రియులారా, అక్కడ గొప్ప మాట దావీదు పలుకుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కృప, ఆ కృప చేత
అతడు కదలించబడడు. ఎంత గొప్ప అద్భుతమైన మాట. దేవుని కృప ఒక్క విశ్వాసని కదిలించబడకుండా, కలవరపడకుండా, తొందరపడిపోకుండా, పడిపోకుండా, అయిపోకుండా, వెనక్కి లోకానికి వెళ్ళి వెనక్కి తిరిగి చూడకుండా విశ్వాసాన్ని కొనసాగించి యేసు వైపే చూస్తూ తన విశ్వాసపు ప్రయాణంలో ముందుకు సాగుతుంటాడు. గనుక దేవుని కృప అంత గొప్పదండి. ఒక వ్యక్తి దేవుని కృపలో పెంచబడినప్పుడు ఈ పరిశుద్ధ లేఖనాలు, దేవుని వాక్యం ప్రతిరోజు చదివి ధ్యానించి ఈ వాక్యాన్ని అన్వయించుకొని వాక్యములో తన జీవితాన్ని కట్టుకుంటాడో అతడు దేవుని కృపను కోరుకుంటాడు. దేవుని కృప కనికరమును కోరుకుంటాడు. విశ్వాసాన్ని కొనసాగించి యేసు వైపే చూస్తుంటాడు. ఆ కృప అతను నిలబెడుతుంది. ఆ కృప అతడు కదలించబడకుండా అతను కాపాడుతుంది. 23వ కీర్తనలో అదండి కదా, నీ కృపా సత్యములు నన్ను వెంబడించు. ఎంత గొప్ప మాట చూడండి. 23వ కీర్తనలో శివరొచ్చును అంటాడు, నేను బ్రతుకు దినములనియు కృపా క్షేమములే నా వెంట వచ్చును. నా జీవితకాలం అంతా కూడా నీ కృపే నా వెంట వస్తుంది. నీ కృప చేత నన్ను ఆవరించి ఉన్నావు ప్రభా. ఆనాడు ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి విమోచించబడి బయటకు వచ్చి ఆ ఎడారులో అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు క్రూర జంతువుల మధ్యలో, తోడేల మధ్యలో ఉన్నప్పుడు ఆ ఎడారిలో బీకర స్వరముతో గంభీరమైన బీకర ధ్వనులు, ఆ మధ్యలో పురులు, పాములు, తేళ్ళ మధ్యలో వారు నివసిస్తుండగా దేవుడు వారిని కనుకొని వారిని పరామర్శించి వారిని ఆవరించి ఉన్నాడు. అనగా దేవుని కృప వారిని ఆవరించింది. అసలు దేవుడే వారిని ఆవరించేశాడండి. అందుకని తొట్టెళ్ళడానికి వారిలో అవకాశం లేదు. వారి సొంత ఉద్దేశాలు తప్ప వారిలో తొట్టెళ్ళిన వాడు ఒకడు లేడంటాడు. వారిలో నిశ్శత్రు చేత తొట్టెళ్ళిన వాడు ఒకడు లేడంటాడు. దేవుని మహాకృప చేత అలాగే పెంచబడ్డారు వారు, అలా వారు దీవించబడ్డారు. ప్రియులారా, ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం. చూడండి, 105వ కీర్తనలో 37 వచనంలో మాట ఉంది, వారి గోత్రములలో నిశ్శత్రు చేత తొట్టిల్ని వాడు ఒకడైనను లేకపోయాను. మళ్ళా చెబుతున్న 105వ కీర్తనలో 37 వచనంలో, వారి గోత్రములలో నిశ్శత్రు చేత తొట్టిల్లిన వాడు ఒకడైనను లేకపోయాను. అంటే నిశ్శత్రు చేత వారు అవిధేయులుగా పడిపోవడం అది వేరు, అవిధేయులుగా చెడిపోవడం వేరు. నిశ్శత్రు చేత దేవుడు వారిని సర్వ సమృద్ధిగా పోషించి, నడిపించి, ఆవరించి ఆయన కృప చేత బలవంతులు చేశాడు. తిమోతి పౌలు రాసినట్టుగా 2వ తిమోతి 2వ అధ్యాయంలో క్రీస్తు యేసున్న కృప చేత బలవంతుడు కమ్మంటాడు. ప్రియులారా, దేవుని కృపలో కట్టబడ్డవాడు, దేవుని కృప ద్వారా బలపరచబడ్డవాడు, దేవుని కృప ద్వారా లేఖనముల ద్వారా స్థిరపరచబడ్డవాడు అతడు కదలించబడడు. అది ఇక్కడ మాట. మహోన్నతుని కృప చేత అతడు కదిలింపబడకుండా అతను నిలిచి ఉంటున్నాడు. విశ్వాసులారా, పరిశుద్ధులారా, దైవ సేవకులారా, ఈ ఆఖరి రోజుల్లో ఎంతో భయంకర రోజులు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16లో వచ్చిన అంటాడు. ఆ వచనం చాలా సుదీర్ఘమైన వచనం.
విశ్వసించువాడు కలవరపడడు అంటాడు. అక్కడ పరిశోధించబడిన రాయి అనే క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షలో నిలుచున్న తర్వాత ఆయన పునాది రాయి వేయబడ్డాడు. దీనికి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 2:19 అంటాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ఆ క్రీస్తు యేసు ప్రభువు మీద ఆయనే పునాది రాయి. దాని మీద కట్టబడ్డ ప్రతి విశ్వాసి కలవరపడడు, కదల్చబడడు. గమనించండి, సర్వోన్నతుని కృప అతను కమ్ముతుంది, దేవుని శక్తి అతను కమ్ముతుంది, దేవుని కృప చేతను ఆవరించబడతాడు. కారణం ఏంటి? అతడు క్రీస్తు అనే బండ మీద అతడు కట్టబడ్డాడు. లేఖనముల ద్వారా రక్షించబడి బాప్తిసం పొంది ఆత్మతో నింపడి క్రీస్తు ప్రభువులో ముందుకు సాగిపోతున్న దైవ సేవకుడు కానీ విశ్వాసు కానీ ప్రియులారా వారు కదల్చబడరు. గమనించండి. అలానే పేతురు రాస్తారంటే 1 పేతురు పత్రిక 2:6 విశ్వాసముంచువాడు చిగ్గుపడడు. విశ్వాసముంచువాడు చిగ్గుపడడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. మరో మాట చెప్పాలంటే 1 పేతురు పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను అంటాడు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, ఎవడైనా క్రీస్తుని అంగీకరించినందుకు, క్రీస్తులో కట్టబడినప్పుడు, క్రైస్తవుడిగా పిలువబడినప్పుడు ఆ పేరుని బట్టి సిగ్గుపడడం. నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు, ఎన్నడూ సిగ్గుపడకూడదు. అనేక స్థలాల్లో నా జీవితంలో ట్రైన్లో ప్రయాణాలు చేసినప్పుడు, ఫ్లైట్లో ప్రయాణాలు చేసినప్పుడు, కారులో ప్రయాణాలు చేసినప్పుడు, బస్సుల్లో ప్రయాణాలు చేసినప్పుడు, ఆటల్లో క్యాబుల్లో ప్రయాణం చేసినప్పుడు ప్రియులారా నేను ఏమై ఉన్నానో అది చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. నేను ఒక క్రీస్తు బాలుషును, క్రీస్తు సేవకును, క్రైస్తవును అని చెప్పుకోవడానికి ఎప్పుడు నా జీవితంలో సిగ్గుపడలేదు. అది ఎంత యోగ్యత మనకి ఇచ్చాడు, ఎంతో శ్రేష్టమైన జీవితం మనకి ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువులో కట్టబడ్డం, పునాది మీద కట్టబడ్డం, లేఖనాల్లో కట్టబడడం, లేఖనాల ప్రకారం స్థిరపరచబడడం, లేఖనం ప్రకారంగా నడిపించబడుతున్న విశ్వాసి అతడు క్రైస్తవుడైనప్పుడు ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడ్డండి. ఎందుకు తెలుసా? ఆ 1 పేతురు పత్రిక 4:12 12-16 వరకు వచ్చినారు చాలా ఉన్నాయి. అక్కడేముందంటే ప్రియులారా మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మహిమాస్వరూపైన క్రీస్తు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు కనుక మీరు ధన్యులు అని రాస్తూ 16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధపడక పేరు బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఆహా, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారికి శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటి మధ్యలో ఒక సింహం వలె, ఆడు సింహం వలె, యంగ్ లైన్ వలె, కొద్దిమ సింహం వలె ధైర్యంగా ఉంటారండి. హెబ్రీ పత్రిక 11:24-26 వరకు చూస్తే మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి క్రీస్తు నిమిత్తమని నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు దేశమున్న ధనమంతటి కంటే, ఐగుప్తులో ఉన్న హస్తైశ్వర్యుల కంటే, ఆ రాజరికము కంటే క్రీస్తు నిమిత్తమకు నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అబ్బాబ్బా, నిందలు పాలవలేదా? నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, తరవబడ్డాడు.
నేను క్రైస్తవుని, నేను యూదుని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని సేవకునని చెప్పుకోవడానికి మోషే సిగ్గుపడలేదు, అపోస్తులు సిగ్గుపడలేదు, ఆదిమ సంఘం సిగ్గుపడలేదు, అవమానం ఫీల్ అవ్వలేదు. ప్రియులారా, శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఆ నిందల్లో ముందుకు సాగిపోతున్నారు. క్రీస్తు నిమిత్తమైన నిందలు పాలవడానికి 10 మందిలో ఆరాటపడుతున్నారు. ఎబ్రీ పత్రికలు 10వ అధ్యాయంలో చక్కని మాటలు రాస్తాడు. అక్కడ క్రీస్తు నిమిత్తమై నిందలు పాలవడానికి, కొట్టబడ్డానికి, దెబ్బలు తినడానికి, నిందించబడ్డానికి, అవమానం పొందడానికి ఆతురత పడుతున్నారు, వేగిరపడుతున్నారండి దేవుని ప్రజలు. ప్రియులారా, మహిమ స్వరూపుడైన దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నాడు. గమనించండి, ఆదిమ సంఘం క్రీస్తు మహిమతో నింపబడి, దేవుని వాక్యముతో నింపబడి, దేవుని కృపతో నింపబడి, లేఖనాలతో నింపబడి, వాక్యను బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ, ఆత్మను సంపాదిస్తూ, సంఘాలు కట్టుకుంటూ, నిందించబడుతూ, దెబ్బలు తింటూ, అవమానం పాలవుతూ, శరసాలు వేయబడుతూ, నిందించబడుతూ, అససాక్షి అయిపోతూ కూడా క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నారు. ఎక్కడ వారి జీవితాల్లో కలవరం అనేది లేదు, కలవరపరచలేదు. లోకాన్ని కలవరపరిచారు, లోకాన్ని, భూలోకాన్ని తలకిందలు చేయగలిగారు. కానీ వారు అవమానంగా ఫీల్ అవ్వలేదు, అవమానంగా ఎంచుకోలేదు. ఆ నామం నిమిత్తమై అవమానం పొందులకు పాత్రులమని ఎంచబడ్డారు అపోస్తలులు గారు 5వ అధ్యాయం చివరి భాగంలో. ప్రియులారా, గమనించండి, నేను ఈ రోజున ఎంతో భారముతో చెప్తున్నాను. కారణం ఏంటంటే, అనేక మంది జీవితాల్లో కలవరం పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, కలత చెందుతున్నారు, కలవరం పడుతున్నారు. ప్రియులారా, ఎందుకు కలవరం? దేని కొరకు కలవరం? ఆదిమ సంఘం, అపోస్తులు కట్టిన సంఘములో ఇప్పటికంటే అధికమైన శ్రమలు రాలేదా? అధికమైన నిందలు రాలేదా? అధికమైన కష్టాలు రాలేదా? అధికమైన ఇబ్బందులు రాలేదా? వచ్చాయి పిల్లలు, వచ్చాయి. వాటిలన్నిటి నుండి వారు సిగ్గుపడక, అవమానం ఫీల్ అవ్వకుండా, కలవరపడకుండా దేవుని కృపలో ముందుకు సాగిపోయారు. తెలంగాణ ప్రాంతంలో, గజవేలి, సిద్దిపేట ప్రాంతంలో, మెదక్ జిల్లాలో మేము కొట్టబడ్డాం. తరిమేరు మమ్మల్ని. ప్రియులారా, ఎందరో యవనస్తులు పరుగును తీసుకొని 2 గ్రామాల్లో, పిడిచేడు అనే గ్రామంలో, దిలాల్పూర్ అనే గ్రామంలో మమ్మల్ని తరిమేరు. ప్రియులారా, అయినా సువార్త ఆపు చేయలేదు. ఆంధ్రాలో, విజయవాడ ప్రాంతంలో నన్ను తరిమేరు, ఎక్కడా భయపడలేదు. ఇంకా అనేక ప్రాంతాల గురించి చెప్పగలను. కర్ణాటక రాష్ట్రంలో బంగారిపేట దగ్గర ఒంబత్తువలన ఊరు ఉంది. ఆ ఊరిలో దేవుని వాక్యం ప్రకటించాం. కూటమి అయిపోయింది, వచ్చేసారు పోలీసు వారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. మీరు బిర్యానీ పెట్టి మమ్మల్ని మతం మార్చేస్తున్నారు. అది టమాటా రైస్ వండితే బిర్యానీ రైస్ అని చెప్పి నిందలు చేసి ఆ రాత్రి మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. రాత్రి అంతా అంచుమించులో పోలీస్ స్టేషన్. ప్రియులారా, ఎన్నో జరిగినాయి. ఈ మధ్యలో పోయి ఈ నెలలోనే మొదటి వారంలో ప్రియులారా, ఒరిస్సాలో కూటాలు జరుగుతున్నాయి. వాక్యం అయిపోయింది, మధ్యాహ్నం వాక్యం అయిపోయింది. వెంటనే 20 మంది కంటే ఎక్కువ కత్తులు, కర్రలు, కత్తులు అన్నీ పట్టుకొని వచ్చారు. ప్రియులు ఎంతో అల్లరి చేశారు. చంపేస్తామన్నారు, ఆ టెంట్ను కాల్చివేస్తున్నారు, కొట్టేస్తామన్నారు. ప్రియులారా, ఎంతో పెద్ద అల్లరి చేశారు. ఆ రాత్రి అద్భుతంగా జరిగింది. ఆ రాత్రి అన్ని రాత్రుల కంటే ఎంతో అద్భుతంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. ప్రియులారా, భయపడలేదు, కలవరపడలేదు, దిగులు పడలేదు. మరి నీకెందుకు కలవరం? దేని నిమిత్తం కలవరపడుతున్నావు? నీ విశ్వాసములో ముందుకు సాగుతుంటేనా? నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటేనా? యేసు ప్రభుతో నీకు సహసంబంధం దగ్గర ఏర్పరచుకుంటేనా నీ కలవరం? విశ్వాస జీవితంలో ముందుకు సాగుతుంటే కలవరం వస్తుందా? సువార్త ప్రకటిస్తుంటే కలవరం వస్తుందా? పరిశుద్ధ జీవితం కాపాడుకుంటే కలవరం వస్తుందా?
విశ్వాసం కొనసాగించి యేసు వైపు చూస్తుంటే కలవరం వస్తుందా? కలత చెందుతావా? బెదురుతావా? అదురుతావా? లోకానికి క్రీస్తు వరకై రోషం కలిగి జీవిస్తాం. సంఖ్యాకాండం 23 అధ్యాయంలో ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినప్పుడు బాలాకైన రాజు ప్రవక్తను పట్టుకున్నాడు. ఆ ప్రవక్త ద్వారా శపించబడుతుంటే, ఆ బెలాముకి డబ్బు ఇచ్చి ఎంతో చేసి శపించమని చెప్తుంటే, ప్రియులారా, అతను లేచాడు శపించడానికి. ఏమన్నారు తెలుసా? యాకోబులో మంత్రం లేదు, యాకోబులో శకునం లేదు. యాకోబు ఆడు సింహము గలవారి లేచి నిలిచి ఉన్నాడండి, నిక్కి నిలిచున్నాడు ఆడు సింహం వలె. మరో మాట చెప్పాలి, కొదుమ సింహం వలె. 24 అధ్యాయంలో గుర్రుపోతు యాగం అంటే వేగం వరకు ఉంది. 23 అధ్యాయంలో ఆడు సింహం వలె, ఓ యంగ్లైన్ వలె, ఒక ఆడు సింహం వలె లేచి నిలబడింది ధైర్యంగా, భయపడలేదు. ప్రియులారా, ధైర్యంగా ముందు సాగుతున్నారు. ఎందరో రాజులు వచ్చారు వారిని వ్యతిరేకించడానికి, ఎందరో రాజులు వచ్చారు వారి ప్రయాణంలో వారిని ఆటంకపరచడానికి. ఎక్కడా భయపడలేదు. అగాబని రాజు వచ్చారు, వేరే రాజులు వచ్చారు, ఎక్కడా భయపడలేదు. ప్రియులారా, నిలబడ్డాడు. సంఖ్యాకాండం 24 అధ్యాయంలో 8 వచ్చిన అతను వేగం గుర్రుపోతు వేగం అంటే వేగం అతను కలదంటాడు. ఎంత శ్రేష్టమైన వేగం! పరుగులు చేస్తున్నారు దేవుని కొరకై, దేవుని కొరకై పరుగులు తీస్తున్నావా? దేవుని సంగమా, విశ్వాసులారా, దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, దేవుని కొరకు పరిగెడుతున్నావా? నువ్వు లేచి చక్కగా నిలుచున్నావా? గొర్రుపోతే వేగం అంటే వేగం నీకుందా? గమనించండి. ఎందుకు నీ కలవరం? దేనికి కలవరం? నీ కుటుంబం కొరక? నీ కుటుంబాన్ని పోషించలేడా? నీ పిల్లల కొరక? నీ పిల్లలని ఇచ్చించి ఆశీర్వదించలేడా? పిల్లలను ఆశీర్వించే దేవుడు, కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు, దంపతులను ఆశీర్వించే దేవుడు, భార్యాభర్తలను ఆశీర్వదించే దేవుడు, కుటుంబాలను దీవించే దేవుడు, కుటుంబాలను ఇచ్చించే దేవుడు, కుటుంబాలను అభివృద్ధిపరిచే దేవుడు. నీకు నాకుండగా ఎందుకు కలవరం? కలవరానికి కారణం కొన్ని ఉన్నాయి. నీ మొదటున్న విశ్వాస జీవితంలో నువ్వు లేకపోవడం, మొదటిన ప్రార్థన జీవితంలో లేకపోవడం, మొదటిన దేవునితో సంబంధం నీకు లేకపోవడం, మొదటిన దేవుని వాక్యం పట్ల ఆసక్తి నీకు లేకపోవడం, మొదటిన సువార్త కొరకై నీ పరుగులు ఆగిపోయినాయి. ఎంత పరిగెత్తుదానివి దేవుని కొరకై సువార్త ప్రకటించడానికి, ఆత్మలు సంపాదించడానికి, గృహాలు దర్శించడానికి. భయపడకుండా ముందు వెళ్ళిపోయేదాం, సిగ్గుపడకుండా వెళ్ళిపోయి సువార్త ప్రకటించి ఆత్మను సంపాదించేవే అవన్నీ పోయినాయి. విశ్వాసంలో చల్లగారిపోయినావు. లేక ఫెయిత్, లేక ప్రేయర్, లేక హోలీనెస్, లేక రిలేషన్షిప్ విత్ యువర్ ఎటర్నల్ ఫాదర్. దేవునితో సహా సంబంధాలు కోల్పోయినావు ఎక్కడో. గమనించు, మళ్ళా తిరిగిరా. విశ్వసించువాడు కలవరపడ్డు. మహోన్నతుని దేవుని కృప చేత అతడు కదలకుండా స్థిరుడిగా నిలుచున్నాడు. దేవుని కృప నిన్ను నిలబెడుతుంది. ఆ దేవుని కృపకే దూరం అయిపోయేమో, విశ్వాసంలో సన్నగలిపోయేమో, పరిశుద్ధ జీవితంలో తగ్గిపోయేవేమో, అపవిత్రమైన ఆలోచనలు, చెడిపోయిన ఆలోచనలు, డబ్బు కొరకై పరిగెడుతుంది లోకమంతా కూడా. లోకంతో నువ్వు పరిగెత్తకూడదు. డబ్బు కొరకై, పేరు కొరకై, పేరు ప్రఖ్యాతుల కొరకై. ఓ పేర్లు పేర్లు పేర్లు, ఏం పేర్లో. ఈ రోజు రమ్మంటే వెళ్ళిపోతావు, అయిపోతాయి, అంతే కదా. ఈ రోజు రమ్మంటే వెళ్ళిపోదు. ఎందరు రాజులు వచ్చారో, రాష్ట్రపతులు వచ్చారో, వారు మంటిలో పాలైపోయారు. పేర్లు మాయమైపోయి, పేర్లు కూడా గుర్తులే. రాజులు, రాష్ట్రపతులు, దేశాలు పరిపాలన చేసేవారు మట్టిలో పాలైపోయారు. వారి జీవితాలు లేకుండా అయిపోయి పేర్లే మార్చిపోయినాయి. పేరు ఎవరికి కావాలమ్మా?
పేరెవరు కావాలి దైవ సేవకుడా? పేరెవరు కావాలి పరిశుద్ధులారా, విశ్వాసులారా? నీ జీవితంలో ప్రభువు కొరకు జీవించు, రోషం కలిగి జీవించు. ఇది మాట చెప్పగలవా? దావీదు అంటున్నాడు, మహోన్నతుని కృప చేత అతడు స్థిరము కదలక నిలుచును. దేవుని కృప నిన్ను నిలబెడుతుంది. దేవుని కృప నిన్ను కదల్చబడకుండా నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను నిలబెడుతుంది. దేవుని కృప దేవుని కొరకాయి. దేవుని కృప క్రీస్తు కొరకు నిలబెడుతుంది. దేవుని కృప సువార్త కొరకు నిలబడుతుంది. దేవుని కృప సువార్త ప్రకటించడం నిలబడుతుంది. దేవుని కృప ఆత్మను సంపాదించడం నిలబెడుతుంది. దేవుని కృప సంఘంలో పరిశుద్ధులతో కలిసి ఆరాధించడం నిలబెడుతుంది. దేవుని కృప దేవునికి దశమభాగాలు కానుకలు ఇచ్చి దేవుని మహింపరచడం నిలబెడుతుంది. దేవుని కృప దేవుని సంఘములో సాక్షిగా నిలబెడుతుంది. దేవుని సంఘములో మాత్రమే కాదు, లోకమంతట్లో సాక్షిగా నేను నిలబెడుతుంది. ఇది దేవుని కృప. ఏమైందట్టు కృప? ఎక్కడా దైవ సేవకుడా, ఎక్కడ దేవుని కృప నిన్ను బలపరుస్తుంది? దేవుని కృప చేత నువ్వు బలవంతుడిగా పరిచయం చేస్తున్నావు. దేవుని కృప చేత బలవంతుడిగా సంఘాలు కడుతున్నావు. సువార్త ప్రకటించగలుగుతున్నావా? దేవుని కృప ద్వారా దేవుని కృప చేత బలవంతుడి శక్తివంతుడిగా సువార్త ప్రకటించగలుగుతున్నావు. దేవుని వాక్యంలో శక్తి ఉంది, బలం ఉంది. లేఖనాల్లో దేవుని శక్తి ఉంది, దేవుని ప్రభావం ఉంది. పాపికి రక్షణ, రోగి స్వస్థత, పాపికి విడుదల, రక్షణ ఎన్నో ఉన్నాయి దేవుని వాక్యంలో. ప్రకటించండి, శక్తివంతులుగా ప్రకటించండి. రండి విశ్వాసులారా, పౌరుషం తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి, కదల్చబడకండి, స్థిరులుగా నిలుచుండి. ఎందుకు తెలుసా? ఆ మొదటి పేతురు పత్రిక అంట 4వ అధ్యాయంలో, ఎవరైనను క్రైస్తవుడైనందుకు బాధపడక ఆ పేరుని బట్టి దేవుని మయంపరచాలంట. ఆ పేరుని బట్టి దేవుని మయంపరచాలి. ఎందుకు తెలుసా? ఆ 12, 13, 14 వచనాల్లో, ఎందుకనగా అని మాట్లాడుతూ, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా శ్రమను గురిచేది యొక్క వింత సంభావించినట్లు మీరు ఆశ్చర్యపడకండి. మహిమా స్వరూపైన దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు. బా ఈ శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, రోగములు ఎన్ని వచ్చినప్పుడు మహిమా స్వరూపైన దేవుని ఆత్మ మన మీద నిలుచున్నాడు. మనం ధన్యులు కదా. మహిమా స్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉండడం. బాబోయ్, దేవుని అభిషేకం, దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని ఆత్మ నీ మీద నిలుచుంటి ఎంత శక్తి గలవాడుగా, ఎంత రోషం గలవాడుగా, ఎంత పౌరుషం గలవాడుగా, ఎంత విశ్వాస వీరుడిగా, ఎంత ప్రార్థన పరుడుగా, ప్రార్థన యోధుడికి వెళ్ళి సువార్త ప్రకటించగలవు, ఆత్మను సంపాదించగలవు, కుటుంబాలు క్రీస్తు వైపు మళ్లించగలవు, క్రీస్తు గారు గొప్ప సాక్షిగా ఉండగలవని చెప్తున్నాను. కలవరపడకండి. దేవుని కృప నిన్ను కలవరపెట్టదు, నిన్ను కాపాడుతుంది, కదలకుండా కాపాడుతుంది, నిన్ను స్థిరపరుస్తుంది దేవుని కృప. అందుకని ఈ భారంతో చెప్తున్నాను. నేను కొంచెం స్పీడ్గా చెప్పినట్టుంది. భారం వచ్చేస్తుంది లోపల నుంచి వేదన, భారం కలుగుతుంది. దేవుని సంఘాల్లో విశ్వాసము లేకుండా, విశ్వాసంలో చల్లారిపోయారు, సువార్త ప్రకటించలేదు. పేరు ప్రఖ్యాతులు కావాలండి. ఎంత భయంకరమండి. ఈ పేరు ఎవరికి కావాలండి? ఒక చిన్న మాట చెప్తాను. పేరు ప్రఖ్యాతులు అంటే, నేను ఆ పట్టణం పేరు చెప్పను. హైదరాబాద్ కాదు, ఆంధ్రాలో పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణంలో నేను దేవుని వాక్యం ప్రకటించడానికి పిలువబడ్డాను. తర్వాత నేను ఎందుకో బెంచీలో కూర్చున్నాను. కింద కూర్చున్న తర్వాత వాళ్ళు ఎప్పుడో పిలిచారు. ఆ పిల్లకి ముందు కిందే బెంచీలో కూర్చుంటే నా దగ్గరకు ఒక ఆయన వచ్చి నన్ను చాలా కోపంతో చూస్తున్నాడు. నా వైపు కళ్ళు పెట్టి అలా మిర్రిని చూస్తున్నాడు. నాకేం అర్థం కాదు, నన్నే చూస్తున్నాడు కోపంతో. నాకేం అర్థం కాదు, కూర్చున్నాను. అట్లా నిశ్చేష్టుడైపోయి కోపం చూస్తున్నాడు. ఈ లోపల నన్ను పైకి రమ్మని వాక్యం చెప్పని పిలిచాడు. ఆ లోపల పైకి ఎక్కుతుంటే ఆయన వచ్చి బెంచ్లో కూర్చున్నాడు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆ బెంచ్ ఆయనదన్నమాట. ఆ బెంచ్ ఆయన కొని మందిరానికి ఇచ్చాడు. ఇంకా ఆ బెంచ్ మందిరానికి ఇస్తే ఆయన తప్ప ఎవరు కూర్చోకూడదు. ఇదండి దేవుని సంఘాల్లో ఇలాంటి ఎన్ని చెప్పగలం, ఎన్ని ఉన్నాయి. ఆ ఫ్యాన్ నాది, ఈ బెంచ్ నాది, ఈ కుర్చీ నాది, అది నాది, ఈ గోడ నాది, ఈ తలుపు నాది, ఈ కిటికీ నాది.
పేర్లు కావాలా నీకు? పేర్లు కావాలా? దేవుని మందిరం కొరకై దేవునికి ఇచ్చాడు, మందిరానికి ఇవ్వడానికి. అదంతే ఆ రోజు మళ్ళా ఇది నాది అన్న తలంపు కూడా నీకు రాకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పేరు ప్రఖ్యాతులు కావాలని పరిగెడుతున్నారు. ఎవరికి నీకు పేరు కావాలి? నీ పేరు ఎవరికి కావాలండి? నీ పేరు జీవ గ్రంథములో పరలోకమందు నీ పేరు రాయబడింది. యువర్ నేమ్ ఈజ్ రిటన్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఇన్ హెవెన్. పరలోకములో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. ఇంక చాలదు అది. దానికెంత ఇంకే పేరు కావాలి బ్రదర్? దానికెంత ఏ పేరు కావాలి సిస్టర్? కనుక పేరు ప్రఖ్యాతులు కొరకు పరిగెత్తగానే రండి. దేవుని కృప, మహోన్నతుని దేవుని కృప, ఆ కృప చేత అతడు కదలకుండా నిలుచును. కదలకుండా నిలుస్తాడు. దావీదు జీవితంలో ఎన్ని భయంకర పరిస్థితులు ఆయనకు వచ్చాయో ఆయన కదిలించబడ్డానికి విశ్వాసంలో తొలగిపోవడానికి దావీదు జీవితంలో ఎన్ని వచ్చాయో. తన సొంత మామగారే ఈజ్ ట్రై టు కిల్ హిమ్. ఆయన చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. భోజనాన్ని పిలిచి ఈటీసరండి భోజన బాల దగ్గర చంపడానికి సొంత మామగారే 3 సార్లు 3,000 మంది తీసుకెళ్ళాడు ఆయన చంపడానికి. ఎన్నో వచ్చాయి. దోయేగనివాడు 52వ కీర్తనలో, అంటే సౌలు యొక్క పశువులు కాసి వాటి పెద్దవాడు అన్నమాట. ఆ పెద్ద జీతగాలు వాడు ఎన్నో నిందలు మోపాడు దావీదు మీద నిందలు మోపిన ద్వారా సౌలు దగ్గరికి వెళ్ళి చెప్పిన ద్వారా సౌలు 3,000 మందిని తీసుకొచ్చాడు ఆయన చంపని. ఇలాంటి ఎన్నో జరిగినాయి. తన కుమారుడు ద్వారా ఎన్నో జరిగినాయి. కానీ దేవుని కృప చేత అతడు భద్రపరచబడుతున్నాడు. దేవా, నీ కృప లేనిదే నేను జీవించలేనయ్యా, నీ కృపాక్షేమలే నా వెంట రావాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ కృపే నా వెంట రావాలి, నీ కృపలోనని భద్రపరచాల, నీ కృపలోనని స్థిరపరచాలయ్యా. నేను కదల్చబడ్డానికి, నా కాలు జారిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రభువా. నేను పాతాళ లోకంలో దిగిపోవడానికి, విశ్వాసంలో భ్రష్టుడైపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రభువా. కానీ నీ కృప నన్ను కాపాడాలి. సౌలుతో అంటాడు, నేను నా దేశానికి రాకుండా, నా దేవుని మందిరానికి రాకుండా, నా దేవుని సన్నిధికి రాకుండా, నా స్వదేశంలో దేవుడు నాకు ఇచ్చిన దేవుని దేశంలో ఉండకుండా ఒకడు కౌసి పెట్టిన తరుమునట్టు నన్ను తరుపుతున్నావు రాజా, నన్ను తరుముతున్నావు, వేరే దేశాలకు పారిపోవడానికి తరుపుతున్నావే. అంతగా తరవబడ్డాడు, అంతగా రాజు చేత తరవబడ్డాడు, కుమారుడి చేత తరవబడ్డాడు. ఎన్ని శోధనలండి. అయినా అంటున్నాడు, మహోన్నతుని దేవుని కృప చేత నేను కదర్చబడకుండా నిలుచుండాని ప్రభు కృప దయచేసింది. విశ్వాసులారా, దైవ సేవకులారా, పరిశుద్ధులారా, నువ్వు తరవబడ్డానికి కారణాలు ఉండవచ్చు, పడిపోవడానికి కారణాలు ఉండవచ్చు, పతనమైపోవడానికి కారణాలు ఉండొచ్చు, నీ కాలు జారిపోవడానికి కారణాలు ఉండొచ్చు. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ వాటిలన్నిటికి మించి అన్నిట్లో అత్యధికమైన విజయమును అనుకరించి నిన్ను శక్తివంతులు చేసి నిన్ను స్థిరపరిచి నిలబెట్టిది దేవుని కృప. ఆ కృప మీద ఆధారపడండి. రండి, ఇంకా ముందు చూసుకుందాం. అనేక మంది జీవితాల్లో కలవరపడిపోతున్నారు, విశ్వాసంలో తొలగిపోతున్నారు, చల్లారిపోతున్నారు. ఈనాడు సంఘాలు చూస్తే ఎంతో బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కొంతమంది సేవకుల జీవితాలు చూస్తుంటే దుఃఖం కలుగుతుంది. అందరూ కాదండి, చాలామంది కొందరు మాత్రమే, అందరి విశ్వాసాలు కాదు. చాలా బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎంత వాక్యం చెప్పినా వాక్యం లోపలికి వెళ్ళట్లేదు. దేవుని సేవకులంతా దేవుని సన్నిధిలో కలిపి, దేవరాత్రులు దేవుని సన్నిధిలో కలిపి వాక్యం తీసుకొచ్చి వారికి బోధిస్తే కూడా దేవుని వాక్యం హృదయాల లోపలికి వెళ్ళలేదు. ఎందుకో కారణం ఏంటో, ఎన్నో కారణాలు ఉన్నాయి. రాబోయే దినాల్లో ఆ కారణాలు తెలుసుకుందాం. దయచేసి నువ్వు పడిపోవడానికి కారణాలు ఎన్నున్నా, నీ విశ్వాసంలో సన్నగిలిపోవడానికి కారణాలు ఎన్నుకున్నా, ఆ కారణాలకు మించిన దేవుని కృప నీకుంది. మహోన్నతుని దేవుని కృప,
మహోన్నతుని హస్తాల చేత నువ్వు ఆవరించబడతావు. ఆయన కృప నిన్ను ఆవరించింది. ఈ కృపే తీసుకెళ్ళి పరలోకంలో క్రీస్తుతో కూడా నిలబెడుతుంది కదా. ఈ కృప ద్వారానే దేవుని కృపాసింహాసనం దగ్గరికి వెళుతున్నావు కదా. ఇంతటి కృప నువ్వు పెట్టుకున్నావే, అందుకే కలవరపడకు. విశ్వసించువాడు కలవరపడ్డు, విశ్వాసమించువాడు సిగ్గుపడు, క్రైస్తవుని చెప్పుకొని సిగ్గుపడు. ఆ పేరుని బట్టి దేవుని మహింపరుస్తాడు, దేవుని ఘనపరుస్తాడు, దేవుని స్తుతిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, ఆయన ప్రకటిస్తాడు, ఆత్మను సంపాదిస్తాడు, క్రీస్తు కొరకు సాక్షి నిలబడతాడు. తన కుటుంబాన్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తాడు. క్రీస్తు పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డాన్ని ప్రభువుకు అప్పగించుకుంటాను. రండి ప్రియులారా, మహోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. బాబా కదలకుండా నిలవాలి. నిలిచే కృపనిచ్చాడు. దేవుని కృప నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను విజయశాలిగా నిలబెడుతుంది, నిన్ను స్థిరుడిగా నిలబెడుతుంది, పరలోకానికి నడిపిస్తుంది. అప్పగించుకో దేవుని కృపకి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, కృపగల తండ్రి, దయగల ప్రభువా, ప్రియులారా, దైవ సేవకులారా, విశ్వాసులారా, మహోన్నతుని దేవుని కృప నిన్ను బలపరిచి కదలకుండా నిలబెడుతుందా? ఆ కృప మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఆ కృపకు నువ్వు అప్పగించుకుంటున్నావా? విశ్వాసులారా గమనించండి, ఎక్కడున్నారు? ఏది నీ విశ్వాసం? ఏది నీ తొల్లిటి దినాల్లో ఉన్న ఆసక్తి? ప్రభు యందు ఉన్న ఆసక్తి ఎక్కడ? రండి, తీర్మానం చేయండి. కృపలో ప్రవేశిద్దారండి. మహోన్నతుని కృపలో ప్రవేశిద్దారండి. చిన్న తీర్మానం చేయండి. మహోన్నతుని కృపలో రావడానికి, ఆ కృపలో భద్రపరచబడ్డానికి, ఆ కృప ద్వారా స్థిరపరచబడ్డానికి, ఆ కృప ద్వారా నిలిచి ఉండడానికి తీర్మానం చేయండి. మహాపరిశుద్ధుడ దేవానికి ఎంతో వందనాలు. దైవ సేవకులు విశ్వాసుల కొరకై ప్రార్థిస్తున్నాం. మహిమ పొందని తండ్రి, సహాయం చేయండి దేవా. 21:7 బట్టి నీకు స్తోత్రాలు. ఆ కీర్తనంతో అద్భుతమైన కీర్తన. దావీదు అంటున్నాడు, మహోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచున్నాడు. ఎంతో గొప్ప సాక్ష్యం. నీ కృప మమ్మల్ని నిలబెడుతుంది, స్థిరపరుస్తుంది ప్రభువా, బలపరుస్తుంది, స్థిరుడిగా చేస్తుంది. అలా స్థిరపరిచి మహిమ పొందమని దైవ సేవకులైన వారిని, విశ్వాసులైన పరిశుద్ధులందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం మనందరికీ ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, నేను చాలా భారంతో చెప్పాను. ఎందుకో ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని కృప ద్వారా, కృపచేత బలవంతులు కాలాపోతున్నారు. ఏదో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, కృపకు దూరం అయిపోతున్నారు. అందుకని భారంతో చెప్పాను. రండి, కృపలో కట్టుకుందాం, జీవితాలు కట్టుకుందాం. మహోన్నతుని కృప చేతనే నువ్వు స్థిరపరచబడతావు, కదలకుండా ఉంటావు. ఆ కృపే నిన్ను స్థిరపరుస్తుంది. ఎఫెసీ పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 6-7 వచనాలు, కృప ద్వారా రక్షించబడి ప్రభువుతో కూడా పరలోకమందు కూర్చుని పెట్టాడంటాడు. కృప ఎంతో గొప్పది. ఆ కృప చేత ఆవరించబడు. కృపలో ముందుకెళ్ళండి. దయచేసి విశ్వాసం ముందుకెళ్ళండి. ప్రభువుని ఆధారపడండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న మాట, మీరందరూ అనుకుంటున్నాను
అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అనుకున్నాం. ఇంకెవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లింకు వేరే వాళ్ళు షేర్ చేయండి. అలాగనే మీరు ఫోన్ చేయండి. ఏదైనా చెప్పొచ్చు, మీరు ఏదైనా చెప్పొచ్చు, నాకు ప్రార్థన చేయండి. ఇంకా వర్తమానాల కొరకాయ ఏదన్నా మీరు చెప్పొచ్చు. మీరు ఎలా ఎంకరేజ్ పడుతున్నారు, ఎలా మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు, వాక్యం ద్వారా ఎలా మీరు బలపరచబడుతున్నారు, మీ సంతోషాన్ని, మీ విజయాన్ని మాతో పంచుకుంటే మేము కూడా సంతోషిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఓకే, మా కొరకు ప్రార్థన చేయండి, ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.